ఇందులో భాగంగా ఒకానొక సమయంలో శ్రవణ నక్షత్రం దగ్గరికి చంద్రుడు వచ్చే సమయానికి ఈమె తన ఛాయారూపాన్ని అంటే తన నీడని ఆ చంద్రుని దగ్గర వదిలేసి తను వెళ్ళి దక్షుడికి ఈ విషయం అంతా కూడా విన్నవించింది. దాంతో దక్షుడు కోపించి చంద్రుణ్ణి శపించటము, ఆ కారణంగా చంద్రుడు క్షయవ్యాధిగ్రస్తుడవడము, అంటే దినదినము కూడా తన శరీరంలో ఆరోగ్యం క్షీణించటం, దీనికి ప్రత్యామ్నాయంగా ప్రాయశ్చిత్తాన్ని అడిగితే మళ్ళీ ఈశ్వరలింగాన్ని గనక ప్రతిష్ఠ చేస్తే నీకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని చెప్పి ఆజ్ఞాపించటం. అతను సౌరాష్ట్ర అంటే అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఈ గుజరాత్ రాష్ట్రాన్ని సౌరాష్ట్ర దేశం అంటారు. అక్కడ తన పేరుతో సోముడు అంటే చంద్రుడు కదా, కాబట్టి తన పేరుతో సోమనాథేశ్వర లింగం అనేటువంటి శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయటం. ఆ తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ శాపాన్ని కొంత వరంగా మార్చి తన కాల గణనకి అనుగుణంగా మార్చుకొని నీ క్షయ వ్యాధి అనేటువంటిది ఈ మాసానికి సరిపోయేటట్టుగా 15 రోజులు నీవు పరిపూర్ణుడుగా అభివృద్ధి చెందుతూ ఉంటావు. మిగతా 15 రోజులు ఈ క్షయవ్యాధిని పొందుతూ ఉంటావు. అలా దక్ష ప్రజాపతి యొక్క శాపాన్ని కూడా వృధా పోకుండా దాన్ని సమతుల్యం చేసినటువంటి వాడు పరమేశ్వరుడు.